నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్ ఐపాక్ ప్రతినిధులతో అరగంట సేపు భేటీ. ఎన్నికల తర్వాత యావత్ దేశం మన వైపు చూస్తోందని వ్యాఖ్య. కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు, నారా భువనేశ్వరి. ఇరవై 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలిపించుకుంటుందన్న అమర్నాథ్. జగన్ కోసం వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని కితాబు. ఏపీలో కేఏ పాల్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఒకటేనని ఎద్దేవా. దుర్గగుడి హుండీ లెక్కింపు 16 రోజులకు గాను 2,09,49,116 రూపాయల ఆదాయం. త్రాగునీటి సమస్యతో గొల్లపాలెం గట్టు వాసుల ఇక్కట్లు. రంగుమారి దుర్వాసనతో కూడిన నీరు వస్తున్నాయంటూ ఆవేదన. ఏపీలో కొత్త చరిత్ర క్రియేట్ కాబోతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత తొలిసారి ఫలితాలపై స్పందించారు. ఐపాక్ టీంతో భేటీ అయ్యారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని విధంగా సీట్లు రాబోతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవ్వబోతుందని ధీమాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఐపాక్ బృందంతో భేటీ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పుకొచ్చారు. ప్రజలకు ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని వివరించారు. ఐపాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2019లో గెలిచిన 151 సీట్ల కంటే అధికంగా వస్తున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. 22 ఎంపీ సీట్లు వస్తున్నాయని లెక్క చెప్పారు. 2019లో వైసీపీ 22 ఎంపీ స్థానాలు గెలిచింది. తిరిగి ఈ ఎన్నికల్లోనూ ఇదే సంఖ్య సాధిస్తామని జగన్ విశ్లేషించారు. ఎన్నికల తర్వాత తొలిసారి స్పందించిన జగన్ తిరిగి సంచలన విజయం నమోదు చేయబోతున్నామని చెప్పారు. ప్రజలు సుపరిపాలనను చూసి మద్దతు ఇచ్చారని జగన్ వివరించారు. ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించామని వ్యాఖ్యానించారు. ఐపాక్ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించామన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని జగన్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు చూస్తామని జగన్ వివరించారు. ఫలితాలతో దేశంలోని ప్రతి నేత ఏపీ వైపే చూస్తారని జగన్ ధీమాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ గెలుపుపైన చేసిన కమెంట్స్, సీట్ల గురించి చెప్పిన లెక్కలతో ఏపీలో ఫలితాలపైన కొనసాగుతున్న ఉత్కంఠ వేళ సంచలనంగా మారింది. Results would be coming out. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number 151 works, well, there's a lot coming from, I'd rather say, Rishi's team.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి మహారాష్ట్రలోని ఉన్న కోల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అక్కడ చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి కాసేపట్లో చంద్రబాబు షిర్డీ సాయిబాబాను దర్శించుకోనున్నారు. అనంతరం తిరిగి రాష్ట్రానికి రానున్నారు. కేంద్రంలో ఎవరికి మెజారిటీ సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ నేత గుడివేడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఏ కూటమికైనా మెజారిటీ మార్కులో పే సీట్లు రావాలని కోరుకుంటున్నా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామంటేనే ఎన్డీఏ యూపీఏలో ఏ కూటమికైనా మద్దతు ఇస్తాం, లేదంటే మద్దతు ఇవ్వమని చెప్పారు. ప్రభుత్వాలు నిలబడాలంటే కేంద్రంలో పాలించేటువంటి ప్రభుత్వానికి లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపీలు ఎవరైతే ఉంటారో వారి తాలూకు మద్దతు ఉంటేనే కేంద్రంలో ప్రభుత్వాలు నిలబడతాయి. సో నిలబడేటువంటి ప్రక్రియలో వారికి 273 274 మార్క్ ఏదైతే ఉందో అది దాటిపోయింది అనుకోండి, దాటిపోతే నన్ను ఎవరు పిలుస్తాడు చెప్పు. సో నేను అడిగేది ఏంటంటే, నేను కోరుకునేది దేవుడిని ప్రార్థించేది ఏంటంటే ఎవరికి వచ్చినా 200 220 దగ్గర ఏ కూటమన్నా అయిపోవాలనేటువంటిది నా కోరిక. అది ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏ కానీ. సో ఏదొచ్చినా సరే ఎలాగొచ్చినా సరే అలాగే అయిపోవాలనేటువంటిది నా తాపత్రయం. సో అయిపోతే రేపు మనకు వచ్చేటువంటి నెంబర్స్, ఆ నెంబర్స్ తాలూకా అవసరం అక్కడ పడాలనేటువంటిది పడితే ఇవన్నీ మనం ముడిపెడతాం. సో అన్కండిషనల్గా ఎవరికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న గాజువాక పబ్లిక్ మీటింగ్లో వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఆ మాట చెప్పారు. సో ఏదున్నా సరే వీటితో ముడిపెట్టి మనం సాధించుకొని మనం ఎవరికైనా మద్దతు ఇస్తాం. మేము చేయలేమంటే అవసరమైతే ఇద్దరికి మద్దతు ఇవ్వడం మానేస్తాం. మనం అడిగేటువంటి చేయనన్నప్పుడు మేము మద్దతు ఇవ్వడం మానేస్తాం. సో ఇవన్నీ మనం కోరుకునేటువంటిది, ఆశించేటువంటిది. ఆ రకంగా జరగాలనేటువంటిది అందరూ దేవుణ్ణి ప్రార్థన. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది. వేసవి సెలవులు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తజనంతో అమ్మవారి దేవస్థానం మల్లికార్జునాలయంతో పాటు ఉపాలయాలు కిటకిటలాడాయి. ఇక భక్తులు వివిధ రూపాలలో హుండీలలో సమర్పించుకున్న కానుకలు దేవస్థాన కార్యనిర్వహణాధికారికి కె రామారావు సమక్షంలో దేవస్థానం మల్లికార్జున మహామండపంలో లెక్కించడం జరిగింది. 2,49,49,116 రూపాయల నగదుతో పాటు 434 గ్రాముల బంగారం, 4 కేజీల 145 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీ నోట్లను గడిచిన 16 రోజుల్లో భక్తులు కానుక రూపంలో హుండీలో సమర్పించడం జరిగిందని దేవస్థానం ఈవో ప్రకటన విడుదల చేశారు. కృష్ణానది చెంతనే ఉన్న వేసవి వచ్చిందంటే నగరవాసులు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తుంది. నదికి కూతవేటు దూరంలో ఉన్న రంగు మారిన కలుషిత నీరు తాగాల్సి వస్తుందంటూ 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంత వాసులు వాపోతున్నారు. వేసవిలో కొండ ప్రాంతాలకు పైప్ లైన్ల ద్వారా నీరు సరఫరా అవటమే గగనం అనుకుంటే ఆ వచ్చిన కాసిన నీళ్లు పసుపు పచ్చ రంగులో దుర్వాసన వస్తుంటే ఎలా తాగేది అంటూ కొండ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కృష్ణానదిలో వేసవి కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం తగ్గడంతో విజయవాడ ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇక్కట్లు పడుతున్నారు. నగర శివారు ప్రాంత వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కుమ్మరిపాలెం హెడ్ వాటర్ వర్క్స్ నుండి నగరానికి తాగునీరు సరఫరా జరుగుతుంది. అయితే 11 ఎంజీడీ ద్వారా తాగునీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో తాగునీరు రంగుమారి దుర్వాసన వస్తుందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ సమస్య నెల రోజుల నుండి ఉందని 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. తాగునీరు రంగు మారి దుర్వాసన వస్తుందని సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధికి తమ గోడు వెళ్లిబుచ్చుకుంటున్నామంటూ గొల్లపాలెం కొండ ప్రాంతవాసులు జీ న్యూస్ ముందు వాపోయారు. వాటర్ పైప్ లైన్ వేస్తామని చెప్పి పగలగొట్టిన తర్వాత కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇస్తామన్నారు. ఆ పగలగొట్టిన తర్వాత వాటర్ లీకేజ్ అయిపోతుంది. లీకేజ్ అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాము, చేస్తామన్నారు. ఆ కనెక్షన్ చివరి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇస్తామండి అన్నారు. ఆ కనెక్షన్ ఇచ్చారు కానీ ఇంకా ఇప్పుడు దాకా ఏమీ ఇవ్వలేదు. వాటర్ లీకేజ్ అయిపోతుంది. ఆ వాటర్ లీకేజ్ వల్ల ఈ గ్రౌండ్ అంతా పాడైపోతుంది. అట్లాగే ఈ పెచ్చులు కూడా కవర్ చేస్తున్నారు. తవ్విన తర్వాత కవర్ చేస్తున్నారు కానీ ఆ కవరింగ్ చేయలే. ఈ రెండు సమస్యలు అండి. వాటర్ కూడా నీట్గా రావట్లా, ప్యూర్గా రావట్లా, అంతా పచ్చపచ్చగా రావడం, వాసన రావడం అట్లా జరుగుతుంది. ఈ రెండు సమస్యలు కొంచెం తీరాలని కోరుకు. మా ఏరియాలో వాటర్ ఇలా వస్తుందండి. చూడండి, చాలా గ్రీన్గా వస్తుంది, నలకలు వస్తున్నాయి.
ఒక్కొక్కసారి కోడెంటుకలు కూడా వచ్చేస్తున్నాయండి. అసలు వాటర్ బాగాలేదండి. అసలు విజయవాడ సిటీలో ఎక్కడ చూసినా ఇలాగే వస్తుంది అంటున్నారు. మా ఏరియాలోనే వస్తుందేమో అని చెప్పి మేము కార్పొరేటర్ గారికి చెప్పాము. ఆయన చూశారు. అయినా సరే ఇది ప్రతి ఏరియాలో కూడా ఇట్లాగే వస్తుంది, తెలిసిన వాళ్ళని కూడా కనుక్కుంటే అలాగే వస్తుందన్నారు. మరి ఈ వాటర్ తాగితే ఎలా ఉంటుందండి? మినరల్ వాటర్ కొనుక్కొని తాగే అంత కెపాసిటీ ఎవరికి ఉండదు కదండి. ఇక్కడంతా కొండ ప్రాంతంలో మధ్యతరగతి వాళ్ళు కదా ఉండేది. మరి మినరల్ వాటర్ ఎలా కొనుక్కొని తాగుతామండి? ఇప్పుడు బ్రతకడమే కష్టం అంటే మినరల్ వాటర్ కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చింది. ఈ మున్సిపాలిటీ వాటర్ కూడా క్లీన్గా నీట్గా లేదండి. చాలా గ్రీన్గా వస్తుంది. ఇలా తాగడానికి భయం వేస్తుంది, అయినా తప్పక తాగేస్తున్నాం. నీళ్ళు వేడి చేసుకొని తాగండి అని సలహా చెప్తున్నారు. ఎవరైనా అడిగితే నీళ్ళు వేడి చేసుకొని తాగడానికి గ్యాస్ రేట్ ఎంత ఉందండి? మేము గ్యాస్ రేటు తినడానికి వండుకోవటానికే కష్టంగా ఉందంటే నీళ్ళు వేడి చేసుకొని తాగాలి. వాటర్ వేడి చేసుకోవడానికే సగం గ్యాస్ అయిపోతే ఇంకెలా అండి? ఇది చాలా కష్టంగా ఉంది. కొంచెం చూడండి, దీని గురించి అధికారులు ఏమైనా పట్టించుకుంటే బాగుంటుంది. వేసవి వచ్చిందంటే తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని, కొండపైకి వచ్చిన నీరు అపరిశుభ్రంగా ఉండి సరఫరా కావడంతో రంగు మారిన నీరు తాగి అనారోగ్యం పాలవుతామోనని భయంగా ఉందని వాపోతున్నారు. రంగు మారిన నీరు దుర్వాసన వస్తుందంటూ వీఎంసీ అధికారులకు తమ గోడు వెలిబుచ్చుకున్నామని సకాలంలో స్పందించి మంచినీరు సరఫరా చేయాలని కోరుతున్నామన్నారు. ఇక్కడ విజయవాడలో నీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి. చాలామంది రాజకీయ నాయకులు ఇంటింటికి తిరిగి మాకు ఓట్లు వేయండి అని అడిగారు, కానీ నీళ్ళ గురించి మాత్రం అస్సలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి నీళ్లు పసుపు కలర్లో వస్తున్నాయండి. విజయవాడలో 3 చనిపోయారండి వాంతులు విరోచనాలతో. నీళ్లు వేడి చేసుకొని తాగినా సరే హాస్పిటల్ అనేది ఖాళీ లేదండి. హాస్పిటల్ ఫుల్గా ఉంది. ఏ హాస్పిటల్లో చూడండి పేషెంట్లు ఎక్కువైపోయారు. దయచేసి మీరు ఎవరైనా పట్టించుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈసారి ఏ రాజకీయ నాయకులు కూడా ఇంటింటికి రావడానికి వీల్లేదు. ఎమ్మటే తరిమేస్తాం మేము. నీళ్ళ ప్రాబ్లం అంతే, ఇంకా మరి అంతే. మనం ప్రజల గురించి పట్టించుకుంటేనే మేము మీ గురించి పట్టించుకుంటాము. ప్రజల గురించి పట్టించుకోకపోతే మనుషులు చనిపోతే మీరు ఇంకా దీంట్లో ఉండి ఏం లాభం అండి? అదేదో మాకు దయచేసి నీళ్ళ గురించి పట్టించుకోండి. ముందు నీళ్లు తాగితేనే కదా ప్రజలు బతుకుతారు. ప్రజలు బాగుంటేనే మీరు బాగుంటారు. నీళ్ళు బాగా బురదలుగా వస్తున్నాయండి, ఎర్రగా వస్తున్నాయి. పిల్లలకి విరేచనాలు అయిపోతున్నాయి. వాటికి పిల్లలకి విరేచనాలు అయిపోయి కానీ మీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. మరి 4 రోజుల కానీ చిలగే వస్తున్నాయి. మరి అదేది మీరే చూడండి. మేము బొమ్మలు గిమ్మలు ములిగాయని అనుకుంటే బొమ్మలు కూడా కాదు, నీళ్ళే వస్తున్నాయి. మరి అవి కూడా అలా ఎర్రగా వస్తున్నాయి అంటే మేము ఇంకేం తాగుతాం? గొల్లపాలెం గట్టు స్థానికులు తాగునీటి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు స్థానిక కార్పొరేటర్ సిపిఎం నేత బోయ సత్యబాబు. చీమల మందు వాసనతో కలుషిత నీరు సరఫరా అవుతోందని తమ దృష్టికి తీసుకొచ్చారని మీడియాకు వెల్లడించారు. ఆయా ప్రాంత వాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు. కొత్తగా హెచ్ఏ పైప్లైన్లు వేశారని వాటి నుంచి ఇంటి కుళాయి కనెక్షన్లు ఇస్తే నీరు కలుషితం కాకుండా ఉంటుందన్నారు. 50వ డివిజన్లోని దాసాంజనేయ వీధిలో అంతర్గత కనెక్షన్ల పనులు పూర్తి చేయాలని కోరామన్నారు. పాడైన తుప్పుపట్టిన పైప్లైన్లు తొలగించి కొత్త పైప్లైన్లు వేయాలన్నారు. కొన్ని ఏరియాల్లో వాటర్ పైప్లైన్ లీకేజీ, డ్రైనేజీ వాటర్ తాగునీరు పైప్లైన్లోకి చేరి ఇళ్లలోకి సరఫరా అవుతున్నాయని తెలియజేశారు. ఇప్పటికే తాగునీటి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ముఖ్యంగా 11 MGD నుండి సరఫరా అయ్యే పైప్లైన్లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి తాగునీరు సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అధికారులు స్పందించని పక్షంలో డివిజన్ వాసులతో కలిసి నిరసనకు సైతం దిగుతామని హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థలో ప్రజలకు సప్లై చేస్తున్నటువంటి మంచినీళ్లు నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయి. ఈ ట్రీట్మెంట్ చేసే విధానంలో జరుగుతున్న లోపాల వలన మంచినీళ్ళు స్వచ్ఛంగా తెల్లగా కనబడాలి, కానీ ఇక్కడ విజయవాడ, గొల్లపాలెం గట్టు ఇంకా ఇతర ప్రాంతాల్లో మంచినీళ్ళు పసుపు పచ్చ కలర్లో కనబడుతుంది. తాగే నీళ్లు తీయగా ఉండాలి, కానీ మంచినీళ్ళు ఈరోజు గమిషన్ వాసన ఇతర రుచులు తగులుతుంది. దీనివల్ల విజయవాడ నగరంలో అనేక మంది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ వేసవి కాలంలో అనేక మంది వాంతులు, విరోచనాలు ఇటువంటి లక్షణాలతో వందలాది మంది ఆసుపత్రులు పాలవుతున్నారు. ఈ విషయం మీద మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన వాటర్ సప్లై విభాగం అధికారులకి పలుమార్లు ఈ వాటర్ సప్లైలో వస్తున్నటువంటి మార్పుల్ని కంప్లైంట్ రూపంలో తెలియజేసినా ఇంకా దాన్ని రెక్టిఫై చేసే దాంట్లో తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎప్పటికైనా ప్రజల ఆందోళన గమనించి, ప్రజల ఆరోగ్యాలని గమనించి, వారి ఆరోగ్యాలని కాపాడే విధంగా మంచినీరు ట్రీట్ చేసే విధంగా సక్రమైనటువంటి మంచినీళ్ళు అంటే
మరి నీలి రంగులో తెల్లగా ఉండేలాగా అటువంటి మంచినీరు అందించాలి. ఈ పసుపు రంగులో వచ్చే మంచినీళ్ళని నిలుపుదల చేయాలి. అలాగే గమిషన్ వాసన వస్తున్న దాన్ని నిలుపుదల చేసే విధంగా స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చి ప్రజలందరికీ ఆరోగ్యాలను కాపాడాలని సిపిఎం పక్షంగా ఈరోజు అధికారులకి వినతిపత్రాలు ఇచ్చాం. ప్రజల యొక్క ఆందోళనని ఎప్పటికైనా అధికారులు గుర్తించి ఈ మంచినీటిని, నాణ్యమైన మంచినీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని యెడల ప్రజల యొక్క ఆందోళనని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. మచిలీపట్నంలోని ఫేమ్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొనకళ్ళ నారాయణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ కామన్ ఎంట్రన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు ఏఈపీ సెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ జరగనున్నాయి. 2 సెషన్స్గా ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షలకు నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను అనుమతించమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పేర్కొంది. కాగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,104, బాలికలు 1,81,536 మంది పరీక్షలు వ్రాయనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు 2 సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఓటమి భయంతో వైసీపీ నాయకులు భయపడి విమర్శలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వంను మార్చేందుకు పెద్ద ఎత్తున ఓటింగ్ వేశారని అన్నారు. ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు, వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. వైసీపీ పార్టీ కోసం పనిచేసే అధికారులను మార్చాలని మేము చాలాసార్లు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు కేవలం వైసీపీ నాయకులే కారణమని స్పష్టం చేశారు. మనం కనుక చూస్తే 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో 13వ తారీఖు సాయంత్రం 12 గంట వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరిగినాయి. దీనికి ప్రజాస్వామ్యం అంటే ఈ భారతదేశంలో ఎంత గౌరవం ఉందనేది ప్రజలకి ఆ ఎన్నికల యొక్క పర్సంటేజ్ని బట్టి 81.86% అనేది చాలా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలోనే గొప్ప సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారు కూడా చాలామందికి, నేను ఆ రోజు విశాఖపట్నం ట్రైను లేట్ అయితే కూడా ఆయన గ్రీన్ ఛానల్లో తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఓటర్లకి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఆ రోజున మేము ఎన్నోసార్లు వారిని ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అడిగినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు చాలా బాగా స్పందించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వారు ప్రజల్లో ఆ ఓటు హక్కు వినియోగించుకునేదానికి బాగా సహకరించినందుకు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా మరి ఎక్కడ ఏదున్నా కూడా అప్డేట్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీ ఓటు హక్కు ఎక్కడి నుంచి, విదేశాల నుంచి వచ్చారు, వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. మరి ఇక్కడ 90 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు కూడా కొంతమంది ఇంటి దగ్గర కాదు, మేము ఓటు ఆ పోలింగ్ బూత్కి వచ్చి వేస్తామని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ, డెమోక్రసీ మీద అని చెప్పి మనం చేస్తున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా తన ఎన్నికల ప్రచారంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆ పార్టీ నేత సిహెచ్ బాబురావు. అనంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయటం కమ్యూనిస్టుల నైజం అన్నారు. కానీ ఎన్నికల్లో ప్రజాభిమానం కన్నా ధనబలమే పనిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ నుండి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ, టీడీపీ నోట్ల కట్లతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. తనకు మద్దతునిచ్చి అడుగడుగునా ధన్నుగా నిలిచిన పార్టీ శ్రేణులకు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు రుణపడి ఉంటానని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో
సహకరించినటువంటి ఓటర్లకి, కార్యకర్తలకి సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపున తెలుగుదేశం, వైసీపీ రెండు రోజు తన్నుకుంటూ ఉన్నాయి, ఘర్షణ పడుతున్నాయి. కానీ ఎన్నికల ముందు మాత్రం డబ్బు పంపిణీలో రెండు పార్టీలు కొమ్మక్కైపోయింది. నువ్వు పంచుకో, నేను పంచుకో, మన ఇద్దరం ఘర్షణ పడద్దు, మళ్ళీ ఇద్దరం డబ్బు కూడా పెంచొద్దు అని ఒక రకంగా కుమ్మక్క రాజకీయాలు నడిపారు. ఎవరు అంతకుముందు రాత్రిపూట పంచేవాడు, ఇప్పుడు పట్టపగలే పనిచేస్తారు. అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుని ఉంది. వీళ్ళు మాత్రం రోజు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకునేవాళ్ళు డబ్బు పంపిణీ మాత్రం అంతా సవ్యంగా, సాఫీగా, తగాదాలు లేకుండా ఇద్దరు కుమ్మక్క అయిపోయారు. అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో, ప్రజల్ని భ్రమంలో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి. అయినా సరే ఎంతోమంది ఓటర్లు వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు, వారికి ధన్యవాదాలు. కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు, అవినీతి భారం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందుకు రాబోతాయి. ఎన్నికల్లో మాత్రం హామీలు గుర్తించారు, ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు మీకు అమ్మఒడి, విద్యాదీవెన, ఇంకా రకరకాలైన పథకాల్లో ఉన్నటువంటి డబ్బంతా ఎన్నికలైన మరుసటి రోజే వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మొత్తాన్ని అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులకు ఇద్దామా, వాళ్ళ పెద్ద మనుషులకి కట్టుబడదామా అని చూస్తున్నారు. ఓట్లకు డబ్బులు పంచడానికి మాత్రం డబ్బు ఉందంట, పథకాలకు ఇవ్వడానికి మాత్రం డబ్బు లేదంట. శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సద్గురు త్యాగరాజస్వామి 257 జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సంగీత విద్వాంసులు, యువ సంగీత కళాకారులు పాల్గొని త్యాగరాజస్వామి పట్ల తనకున్న అభిమానం చాటుకున్నారు. బుధవారం నాటి సంగీతోత్సవంలో సాయి రాధాకృష్ణ గాత్ర కచేరీతో ప్రారంభమయ్యాయి. తేజశ్రీ, ఓరుగంటి లక్ష్మి, పి జయంతి, మహతి, లక్ష్మీ శర్వాణి, ఆర్ పద్మశ్రీ, ఎస్ సాత్విక, చెంగల్వ రజని, గండూరి నాగేశ్వర శర్మ, యనమండ్ర శ్రీనివాస శర్మ, మల్లాది కార్తీక త్రివేణి, ధూళిపాల వాసవి త్యాగరాజస్వామి రచించిన సంకీర్తనలు ఆలపించారు. పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. కుక్కకు కూడా బలంగా దెబ్బలు తగిలాయి. ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్లో జరిగింది. హైదరాబాద్ రహమత్ నగర్ నివాసి మధు వ్యక్తి కుటుంబం హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. ఈ నెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు మధు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయలుదేరారు. ఆ సమయంలో పెంపుడు కుక్క కూడా వీరితో పాటు బయటకొచ్చి నిర్మాణంలో ఉన్న ఎదిరింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్లింది. కుక్కను తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో కోపం పెంచుకున్న ధనుంజయ్ ప్రతీకారంతో రగిలిపోయాడు. దాడి చేసేందుకు అవకాశం కోసం వేచిచూశాడు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం మధు సోదరుడైన శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్కు బయలుదేరాడు. ఇది చూసిన ధనుంజయ్ మరో నలుగురితో కలిసి వచ్చి ఇంటి గేటు వద్ద ఉన్న కుక్కను ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా కొట్టారు. ప్రాణంలా చూసుకుని కుక్కను ధనుంజయ్ కొడుతుంటే శ్రీనాథ్, అతడి కుటుంబ సభ్యులు కుక్కను కాపాడే ప్రయత్నంలో అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన ధనుంజయ్తో సహా 5 వ్యక్తులు మూకుమ్మడిగా మధు కుటుంబీకులపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మధు సోదరుడు శ్రీనాథ్తో పాటు అతడి తల్లి రాజేశ్వరి, అతడి మరదలు స్వప్నను కూడా ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దెబ్బలతో కుక్కతో పాటు కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం దవాఖానాకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన 5 నిందితులను అరెస్టు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్, ఐపాక్ ప్రతినిధులతో అరగంట సేపు భేటీ, ఎన్నికల తర్వాత యావత్ దేశం మన వైపు చూస్తోందని వ్యాఖ్య. కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు, నారా భువనేశ్వరి. ఇరవై 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలిపించుకుంటుందన్న అమర్నాథ్, జగన్ కోసం వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని కితాబు, ఏపీలో కేఏ పాల్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఒకటేనని ఎద్దేవా. దుర్గగుడి హుండీ లెక్కింపు 16 రోజులకు గాను 2,09,49,116 రూపాయల ఆదాయం. త్రాగునీటి సమస్యతో గొల్లపాలెం గట్టు వాసుల ఇక్కట్లు, రంగుమారి దుర్వాసనతో కూడిన నీరు వస్తున్నాయంటూ ఆవేదన. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.